నాలుక విషయంలో ప్రియులారా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయము దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ దేవుడిచ్చినటువంటి నోరును బట్టి, ఈ నాలుకను బట్టి దేవుడిని స్తుతించే వారముగా ఉండాలి, దేవుడు మాటలు ఇతరులకు చెప్పేవారముగా ఉండాలి. మనకున్నటువంటి అద్భుతమైనటువంటి రక్షణ ఇతరులకి సాక్షి రూపంలో చెప్పేవారముగా ఉండాలి. ఎన్నో మేలులు చేసినటువంటి దేవుడి గురించి ఈ నాలుకతో మనం వివరించాలి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా. కానీ మనం ఏం చేస్తున్నాము? ఈ నాలుకతోని, నోటితోని తినరాని తింటా ఉన్నాము, తాగరాని తాగుతా ఉన్నాము, వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాము, పితురులు మాట్లాడుతూ అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాము. మన నోరు ద్వారా, నాలుక ద్వారా దేవుడికి ఏమన్నా మహిమ వస్తుందా అని చూస్తే రావటం లేదు ప్రియులారా. కారణం ఏమిటి అని అంటే, మన నాలుక మన ఆధీనములోనే, మన స్వాధీనంలోనే ఉంచుకుంటూ ఉన్నాము. కానీ మన నాలుకని, మన నోరుని ఎవరు స్వాధీనంలో ఉంచుకోవాలి? దేవుడు స్వాధీనంలో ఉంచుకోవాలి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా.